ఒకళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది అతనితోనే పోతుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే రూమ్ తీసుకునేది, ఆ రూమ్లోనే పెట్టేది, వాళ్ళతో సంసారం చేస్తా ఇట్లా మొగోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హాయ్ బ్రదర్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? కోవిడ్లో రాను అయితే ఇంకా ఎయిడ్స్ కేసులు అయితే ఎక్కువైపోతున్నాయి. రీసెంట్గా కోవిడ్ ఆరోగ్య శాఖ వాళ్ళు తెలిపిన వివరాలను బట్టి అయితే ఇంకా 100 మందికి ప్రవాసులకైతే కోవిడ్లో ఎయిడ్స్ వ్యాధి సోకిందంట. అట్లే వీళ్ళని బ్లడ్ టెస్ట్ పోతారు. అంటే వీళ్ళు ఈ కోవిడ్లో ఉండి ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని వీళ్ళు ఇంటికి పోయి కోవిడ్కి వస్తారు కదా. కోవిడ్కి వచ్చినప్పుడు వీళ్ళు మెడికల్ టెస్ట్కి అయితే ఖచ్చితంగా పోవాలా. ఇండియాలో అయితే మెడికల్ టెస్ట్కి అయితే పోరు. కోవిడ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే మెడికల్ టెస్ట్కి పోవాలా. అట్లా మెడికల్ టెస్ట్కి పోయినప్పుడు వీళ్ళకు HIV సోకినట్టు దాంట్లో బ్లడ్ టెస్ట్లో వీళ్ళ నిర్ధారణ అయిపోయిందంట. వాళ్ళని ఫింగర్ వేసేసి వాళ్ళ దేశాలకు అయితే వాళ్ళని పంపించేయడం జరిగింది. అట్లే కోవిడ్లో 160 మంది కోవిడ్లో కూడా HIV సోకిందంట. వీళ్ళు కూడా మామూలుగా వాళ్ళకు సోకిందంట. వాళ్ళంటే వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు ఈ ప్రవాసులు అయితే వాళ్ళ దేశానికి అయితే వాళ్ళని పంపించేసిండ్రు. ఈ కోవిడ్లో రాను ఈ అక్రమ సంబంధాలు, ఇళ్ళలో పనిచేసే ఆడళ్ళు కావచ్చు, మొగోళ్ళు అయితే కావచ్చు, ప్రతి ఒక్కరు కాదు, అందరికి కాదు చెప్పేది. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, మంచి ఆడళ్ళు ఉన్నారు, మంచోళ్ళు, మొగోళ్ళు మంచిగా ఉన్నారు. వాళ్ళు పని చేసుకుంటా డబ్బులు ఇంటికి పంపిస్తా వాళ్ళు బాగానే ఉన్నారు. కాకపోతే కొందరు డబ్బుకు ఆశపడి, ఆడళ్ళు అయితేనేమి, ఇంకా ఆడళ్ళు అంటే డబ్బులు ఆశపడి ఇటువంటి పనికిరాని పని చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకొని డ్రైవర్లతోనో లేకుంటే బయట పని చేసుకునే వాళ్ళతోనో పెట్టుకొని వాళ్ళతో అక్రమంగా కలిసినప్పుడు ఒకవేళ వీళ్ళు ఒకరితో కాకుండా ఇద్దరితో కాకుండా ముగ్గురు నలుగురు ఇట్లా ఆడళ్ళు అయితేనేమి మొగళ్ళు అయితేనేమి ఇటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని వాళ్ళతో వీళ్ళు కలిసినప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు ఇట్లా ఎయిడ్స్ వ్యాధి అయితే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఇంకొకరికి ఇట్లా వ్యాప్తి అయితే అవుతుంది. కోవిడ్లో మనం కోవిడ్కి ఎందుకు వచ్చినాము? పని చేసుకుని వచ్చినాము. పని చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, అంతే తప్పితే కొంతమంది అదే పనిగా అక్రమ సంబంధాలు పెట్టుకునేది. ఇక్కడనే ఇంకా ఇండ్లు ఇక్కడనే ఫ్యామిలీ మాదిరి ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడనే ఆడళ్ళు మొగలు ఇద్దరు కలిపి ఫ్యామిలీ రెంట్ బాడీకి తీసుకొని ఇక్కడే ఉన్నారనమాట. ఇక్కడే ఉండి వాళ్ళతో సంసారం మాదిరి చేస్తుండ్రు. అట్లా కొందరైతే ఇదే పని. అంటే ఇప్పుడు సపోజ్ చెప్తూ చూడండి, ఇప్పుడు ఇంకొక లేడీతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఇల్లీగల్గా కలిసేది ఆడికి కలాస్. ఇంకొక ఆడలతో ఇలా వీళ్ళు కలవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ HIV అనేది వ్యాప్తి చెందుతుందని చెప్పేసి కోవిడ్ ఆరోగ్య శాఖ అయితే జరిగి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? ఈ ఎయిడ్స్ సోకిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంటికి పోతే ఒకవేళ వీళ్ళు వాళ్ళ భార్య దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకు కూడా HIV సోకుతుంది. అంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఇంటి దగ్గర ఇక్కడ వీళ్ళు అక్రమంగా తిరిగి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆడల దగ్గరికి అయితేనేమి మొగళ్ళ దగ్గరికి అయితే వీళ్ళు ఆడలు అయితే మొగళ్ళ దగ్గరికి ఆడల దగ్గరికి పోవడం వల్ల వాళ్ళకి ఎయిడ్స్ వచ్చి వాళ్ళ జీవితాలు అయితే ఇక్కడనే నాశనం చేసుకుంటారు. వచ్చిన పని మర్చిపోయి వాళ్ళు వచ్చింది ఎందుకు? డబ్బులు సంపాదించడానికి వచ్చిండు. కోవిడ్కి ఎందుకు వస్తారు అందరూ? ఇటు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆడలు కాదు 4-5 మంది ఆడలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వీళ్ళు ఇట్లా వచ్చిన పని మర్చిపోయి ఇటువంటి పనులు చేస్తా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినడం కాకుండా ఇంటి దగ్గర ఉండే ఆడల ఆరోగ్యం కూడా వీళ్ళు మొగలు అయితేనేమి ఆడలు అయితేనేమి నాశనం అయితే చేస్తున్నారు. ఇది చాలా దారుణము. అంటే ఇంకా అయిపోయి ఎయిడ్స్ వచ్చిందంటే వాడి జీవితం అయిపోయినట్టు. ఆడికి ఎయిడ్స్ మీద దానికి మందు లేదు కదా. ఉన్నా కూడా తింటా ఉండాలి, ఇంటి దగ్గర తిండి బాగుండాలి అంతవరకే. ఇంకా వానికి ఒక ఎయిడ్స్ వచ్చిందంటే వాడిని పురుగు కన్నా హీనంగా చూస్తారు. ఇంటి దగ్గర పురుగు కన్నా హీనంగా వాడిని బ్రతకట్లయితే అయితే అట్లా ఉంటుంది. అట్లా ఆడలు కావచ్చు మొగలు కావచ్చు చెప్తున్నా కదా. కోవిడ్లో చాలా మంది ఆడలు అయితే కనుక ఇలాంటి పనులే చేస్తుంటారు అనమాట. అక్రమ సంబంధాలు కలిగి ఒక మొగలతో కాదు, 2 మొగలతో 4 మొగలతో ముగ్గురితో, ఈరోజు ఒకళ్ళతో రేపు ఒకళ్ళతో డబ్బులు కాశపడి అటువంటి పని చేసే వాళ్ళు కోవిడ్లో చాలా మంది ఉన్నారు. నేను అందరి గురించి ఆడల గురించి చెప్పట్లే. కొందరు ఆడలు మంచిగా ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఇంటికి డబ్బులు పంపిస్తా పిల్లలను బాగా చూసుకుంటా భర్తను బాగా చూసుకుంటా ఉన్నారు. కొందరు ఇక్కడ జలసాలకు అలవాటు పడి ఇక్కడ ఈజీ మనీకి అలవాటు పడి ఇక్కడ కోవిడ్లో ఎంజాయ్ చేయనికి కోవిడ్లో వాళ్ళకి బంగారు కానీ లేకుంటే ఎంజాయ్ లైఫ్ అనమాట. లైఫ్ అనేది ఒక లగ్జరీ ఉండాలని చెప్పేసి చాలామంది ఇటువంటి వ్యభిచారమే ఇది వ్యభిచారమే కదా. ఇటువంటి వ్యభిచారమైన పనులు చేస్తా వాళ్ళకి ఎయిడ్స్ వచ్చింది కాక ఇప్పుడు ఈమె ఉంది ఒకళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది అతనితోనే పోతుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ఇతనితో రేపు ఇంకొకడు అట్లా మార్చడం వల్ల
వీళ్ళు ఒక్క మనిషి ద్వారా చూడండి, ఒక్క మనిషి ద్వారా కనీసం అంటే ఈమె వ్యభిచారం చేసినప్పుడు ఆమె ఒక్క ద్వారా 10 మంది కాదు, 20 మంది కాదు, ఎంతమంది కానీ రావచ్చు ఎయిడ్స్ వ్యాధి. అట్లా ఈ అక్రమ సంబంధాలు కానీ మొగుడైనా సరే, మొగుడైనా అక్రమ సంబంధం పెట్టుకుని బ్రతుకుతారు. మొగుడైనా సరే, మొగుళ్ళు కూడా అంతే కదా, మొగుడేం మంచిగా అని చెప్పట్లే, మొగులు కూడా కోవిడ్లో చాలా చండాలంగా ఉన్నారనమాట. కొంతమంది అందరి గురించి చెప్పట్లే, మంచి పని చేసుకున్న వాళ్ళు మంచిగా ఉన్నారు. చండాలమైనటువంటి జీవితాన్ని చూస్తాను కోవిడ్లో. మొగోలు ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, వాళ్ళని విడిచిపెట్టేది, వాళ్ళకు డబ్బులు పంపించేది ఏముండదు, వాళ్ళని సరిగా చూసుకునేది ఏముండదు. ఇక్కడనే ఇట్లా ఆడలతో అక్రమ సంబంధాలు కలిగి వాళ్ళను రెంట్కి రూమ్ తీసుకునేది, ఆ రూమ్లోనే పెట్టేది, వాళ్ళతో సంసారం చేస్తా. ఇట్లా మొగోలు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా పనిచేసే వాళ్ళు చాలా మంది మొగోళ్ళు ఉన్నారు. అసలు వచ్చిన పని మర్చిపోయి ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు. నాకు తెలిసిన వాళ్ళే కోవిడ్లో ఏళ్ల తరబడి ఉండి, సంవత్సరాల తరబడి ఉండి, ₹1 డబ్బు ఇంటికి పంపించకుండా ఇక్కడనే డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని, ఖర్చు ఇదో ఇలాంటిదే అక్రమ సంబంధం. వేరే ఒక ఆడలతో అక్రమ సంబంధం పెట్టుకునేది, పక్కన రూమ్ పెట్టేది, ఆ రూమ్లో పెట్టేది. ఆ డబ్బులన్నీ, ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ ఆమెకి ఇవ్వడము, ఇంకా వానికి ఇక్కడ సరిపోయిందని ఇంటికి పంపాడు కదా, మొత్తం ఇక్కడ ఖర్చు పెట్టుకోవడము, ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళు ఎటన పోని. అట్లా చాలామంది అయితే కోవిడ్లో ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ ఎయిడ్స్ వ్యాధి కోవిడ్లో రాను అయితే ఎక్కువైపోతుంది. మరి ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఈ కోవిడ్ మాల్యా ఉంది కదా, మాల్యా పోయినప్పుడు పరిస్థితి కనుక చూడాలా, అమ్మ ఆడలు అయితేనేమి మొగళ్ళు అయితేనేమి చాలా దారుణంగా ఉంది కోవిడ్ అంటేనే. ఇప్పుడు అందుకనే కోవిడ్ అంటే చాలామంది ఒక విధమైనటువంటి చెడ్డ పేరైతే వస్తుంది అన్నమాట. కోవిడ్ ఆడలా అమ్మ వాళ్ళు చెడిపోయింటారు. అమ్మ కోవిడ్లో ఆడలు చాలా దారుణంగా ఉండరు. అమ్మ కోవిడ్లో మొగలు చాలా దారుణంగా ఉన్నారు. కోవిడ్ అంటే ఒకప్పుడు కోవిడ్ పోతున్నాడా, డబ్బులు బాగా సంపాదించుకుని వస్తాను, డబ్బులు బాగా సంపాదించుకుంటాడు కోవిడ్ కదా, వాడి జీవితం బాగుపడింది అనేటోళ్ళు. ఇప్పుడు కోవిడ్ వాడు ఎంతమందితో పోయింటాడో, కోవిడ్ ఆమె ఎంతమందితో పోయింటారో, ఎంతమంది తిరుగుతుందో, ఎవరితో తిరుగుతుందో అనేటువంటి పేరైతే ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్లో వస్తుంది. ఎందుకంటే అట్లా చేస్తున్నారు అన్నమాట. కోవిడ్లో పనిచేసిన వాళ్ళు మన ఇండియా నుంచి వచ్చేటోళ్ళు, మన ఇండియా నుంచి వచ్చేటోళ్ళు కావచ్చు, వేరే కంట్రీలకు సంబంధం, మనకు వేరే కంట్రీతో సంబంధంలే, మన ఇండియా వాళ్ళతో మనకు సంబంధం, మన ఇండియా వాళ్ళం కాబట్టి మన ఇండియా వాళ్ళతో అది కూడా ఇండియా వాళ్ళతో మొత్తం లే, తెలుగు వాళ్ళతో సంబంధం. తెలుగు వాళ్ళు ఆడళ్ళు చాలా మంది ఘోరంగా అయితే ఉన్నారు కోవిడ్. ఐ డోంట్ కేర్, నేనైతే ఎవరికి భయపడను, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మేము కోవిడ్ పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ విషయాలు మాకు తెలుస్తాయి. కోవిడ్లో ఎట్టుండేది ఏం కథ తెలుస్తుంది. మనం ఒక దేశానికి పోయినప్పుడు ఆ దేశంలో మన వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది కదా. అట్లే ఈ కోవిడ్లో నేను ఉన్నా కాబట్టి, నేను చూస్తున్నా కాబట్టి, చూడడం అంటే మనం ఏం దగ్గర పోయి చూడడం కాదు, వింటాం కదా, మనం చెవులు తింటాం కదా, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట, ఇట్లా పరిస్థితి ఎట్టుందని చెప్పేసి కోవిడ్ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. చాలా దారుణంగా అయితే ఉంది కోవిడ్లో. కొంతమంది ఆడళ్ళు చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. వ్యభిచారం, అక్రమ సంబంధాలు పెట్టుకుని అయితే బ్రతుకుతాను కోవిడ్లో. మొగలు కూడా అట్లే ఉన్నారు. మొగలు కూడా చండాలమైన పనులు చేస్తా వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. కోవిడ్ అంటేనే ఇప్పుడు చాలా ఇది అయిపోయింది. కోవిడ్ అంటే అందరూ కోవిడ్ భయపడిపోతాను, కోవిడ్ అంటేనే చెడిపోయింటారని అట్లుంది. ఇప్పుడు చూడండి, ఆ ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, అది ఇంకా ఎట్లయితుందో ఏమో మళ్ళీ ఎంతమందికి పోతుందో ఎట్లా పోతుందో. అందుకే కోవిడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, కోవిడ్లో ఉన్న వాళ్ళు, కోవిడ్కి వచ్చేవాళ్ళైనా సరే జాగ్రత్త ఉండండి. ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇక్కడ కోవిడ్ అంటే ఏదో ఇప్పుడు పోతాను, స్కూల్ దగ్గర పోతుంటాము, అక్కడ పోతాము, ఇక్కడ పోతుంటాము, ఏదైనా ఆడలు నవ్విండని, మొగలు నవ్విండని వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని మాట్లాడని చెప్పేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని మీరు ఉన్నారంటే అండి మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఎవరైనా సరే కోవిడ్కి వచ్చిన వాళ్ళు ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా వచ్చినామా, డబ్బులు సంపాదించుకున్నామా, ఇంటికి పోయినామా, మన భార్య పిల్లలను సంతోషంగా చూసుకున్నామా, ఇటువంటి ఇది మాత్రమే ఉండాలి తప్పితే మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని మీ జీవితాలతో నాశనం చేసుకోవద్దు. చెప్తున్నా కదా, కోవిడ్లో రాను అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. 100కి కనీసం 50 మంది ఆడవాళ్ళు ఇటువంటి అక్రమ సంబంధాలే కలిగి ఉన్నారు. 100కి 50 మంది మొగోళ్ళు ఇటువంటి అక్రమ సంబంధాలే కలిగి ఉన్నారు. సగం అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు కోవిడ్లో. ఇది వాస్తవం. ఇది ఆ కోవిడ్లో చాలా మంది అక్రమ సంబంధాలు ఆడళ్ళు మొగోళ్ళు అయితే కలిగి ఉన్నారు. ఇది వాస్తవం. ఈ మాట కోవిడ్లో ఉండాలన్నా సరే, కోవిడ్ నుంచి పని చేసుకుని పోయిన సరే, నేను చెప్పింది అబద్ధం అని చెప్పమండి. ఎవరికైనా సరే నేను చెప్తే నేను కొడుకుంటా. అక్రమ సంబంధాలు కోవిడ్లో మొగోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అక్రమ సంబంధాలు, డ్రైవర్లు కానీ ఎవరైనా సరే ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని లేరు, బాగా మంచిగా ఉండాలని చెప్పండి. చెప్తే నేను కొట్టుకుంటా. ఎందుకంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కోవిడ్లో ఆడవాళ్ళ పరిస్థితి, మొగల పరిస్థితి, చాలా అక్రమ సంబంధాలు, చాలా ఘోరమైన పనులు చేస్తున్నారు. ఇదైతే వాస్తవం. ఇది వాస్తవం. ఇట్లా పరిస్థితి కోవిడ్ అయితే ఉంది. ఈ వీడియో మీకు లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.